మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ ఎద్దుకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డనికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు మనతో అంటే మనతో ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలిగితే కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. అంటే నీ నామమును ప్రేమించువారు అంటే భూమి మీద యేసయ్య పరిశుద్ధ నామమును ఎంతమంది అయితే ప్రేమిస్తారో వారందరూ కూడా పరలోకమందన తండ్రి అందంట ఉల్లసిస్తారంట, ఆనందిస్తారంట దేవుని పిల్లలు. అంటే భూమి మీద మరి ఎవరైతే ప్రేమించరో వారికి సంతోషం ఉండదు దేవుని పిల్లారా, వారికి ఆనందం ఉండదు దేవుని పిల్లారా. కానీ యేసయ్య నామమును ఎవరైతే ప్రేమిస్తారో వారందరూ కూడా పరలోకమందున తండ్రి యందు ఐక్యత కలిగిన వారై తండ్రి యందు ఆనందించే భాగ్యం అట్టి బిడ్డలకు కలిగింది. కనుక భూమి మీద ఎంతమంది అయితే యేసయ్య నామమును దేశిస్తూ దూషిస్తూ శాపగ్రస్తులుగా మారిపోయారో వారందరూ కూడా యేసయ్య నామమున యందు ఆనందించి పరలోకమందున తండ్రిని మహిమపరిచే విధంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన అయ్యా, యేసయ్య నామమందు ఆనందిస్తున్న తండ్రి, నీ వైపు చూడగలిగే గొప్ప భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ ఇమ్మని అడుగుతూ తండ్రి, అట్టి ఆనందం ఉల్లాసం నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, నాయన బిడ్డలు నాయన ఏకోనే లేచి నాయన త్వరగా నాయన ప్రార్థన చేసుకోలేక, నీతో మాటలేక, సమయం లేక తండ్రి, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, పొలం పనుల నిమిత్తం బిడ్డలు పరుగులు ఎడుతుండగా ఎలాంటి అపాయాలు ప్రమాదాలు జరగకుండా తండ్రి నీ కృప వలన సాయంత్రం ఇంటికి చేరి కుటుంబాలతో నిన్ను గలిచిన తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యమే మనం అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే వివాహాలు జరిగి సంతానము లేక తండ్రి సంతానము కోసం నీ వైపు తండ్రి అని చేతులు చాపి బతిమలాడుతున్నారు, అట్టి బిడ్డల మొరలను మీరు ఆలకించి సంతాన భాగ్యం పిల్లలకు అనుగ్రహించి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.